ఢిల్లీ భద్రతకు ప్రధానమైన నగరం. ఈ నగరంలో జరిగిన ఒక సంఘటన మొత్తం ప్రపంచాన్ని వణికిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి మానసిక పరిస్థితి తీవ్ర స్థాయికి చేరితే ఎంతటి వైపరీత్యం జరుగుతుందో ఈ వీడియో క్లియర్ కట్గా తెలియజేస్తుంది. భర్తగా, తండ్రిగా, రక్షకుడిగా ఉండాల్సిన ఒక వ్యక్తి తానే తన కుటుంబానికి మృత్యువయ్యాడు. ఫిబ్రవరి 25 ఉదయం సమయం ఢిల్లీ చందన్ పార్క్ ప్రాంతంలో ఒక ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. లోపలికి వెళ్ళిన వారికి అక్కడ కనిపించిన దృశ్యం షాక్కి గురిచేసింది. ఇల్లు అంతా రక్తపు మడుగు, మాట్లాడలేని నిశ్శబ్దం, మధ్యలో ఒక తల్లి, 3 పిల్లలు. అందరూ గొంతు కోసి హత్య చేయబడ్డారు. ఈ పాపానికి ఒడిగట్టింది ఎవరు? ముంచెన్ కేవత్ భార్య మరియు అతని 3 కుమార్తెలు. వాళ్ళ వయసు ఎంతంటే ఇంకా స్కూలుకి కూడా పూర్తిగా వెళ్ళలేని వయసు. కానీ వాళ్ళ ప్రాణాలు తీసింది ఎవరు? వేరెవరో కాదు, ఆ ఇంటి యజమానే, ఆ పిల్లల తండ్రే, ముంచెన్ కేవత్. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ముంచెన్ పదునైన కత్తితో ముందుగా భార్యపై దాడి చేశాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా తన 3 పిల్లల గొంతులు కోశాడు, ఒక్క క్షణం కూడా జాలి లేకుండా. ఈ ఘటన బయటపడిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇల్లు అంతా రక్తపు మరకలు, పోరాటం జరిగిన ఆనవాళ్లు. కానీ నిందితుడు మాత్రం అక్కడ లేడు. ముంచెన్ కేవత్ హత్యల తర్వాత పరారీలో ఉన్నాడు. అసలు ఎందుకు ఈ హత్య? కుటుంబం కలహాల, మానసిక అస్థిరత, లేదా ఇంకేదైనా బయటికి చెప్పకూడని కారణమా? ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒక విషయం మాత్రం స్పష్టమైంది వాళ్ళకి: ఈ నేరంలో నేరస్తుడు ఒక్కడే, కానీ బాధితులు 4. ప్రత్యేకంగా ఆ 3 చిన్నారులు. వాళ్ళకేం తెలుసు? వాళ్ళ తప్పేంటి? మనిషిలో ఇంతటి క్రూరత్వం ఎలా పుడుతుంది? కుటుంబం అనే మాటకు ఇంత భయంకరమైన ముగింపు ఎలా జరిగింది? ఇది సినిమా కాదు, ఇది కథ కాదు. దేశ రాజధానిలో జరిగిన నిజమైన నేరం, ఘోరం. ఇలాంటి సంఘటనలు మన సమాజాన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నాయి? మీ అభిప్రాయం కామెంట్లో తెలియ